హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమనవ్యం బ్లాగ్స్. ఈరోజైతే నేను నా స్టైల్లో తోటకూర పప్పు ఎలా చేసుకుంటానో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ కందిపప్పును అయితే తీసుకొని ఇలా వేయించుకున్నాను. నాకు వేయించడమే ఇష్టం అండి. వేయించితే చాలా బాగుంటుంది కందిపప్పు టేస్ట్ అనేది. ఇలా వాటర్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే అందులో వేసుకున్నాను. తోటకూరను అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటో ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసానండి. అందులో కొంచెం ఆయిల్ వేసాను పొంగకుండా ఉంటుందని. అలాగే పసుపు, ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడరు, తగినంత కారం వేసాను. క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు రెబ్బలు వేసాను. ఇలా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వరకు చేద్దాము. పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా గల్లుప్పు వేసి ఇలా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను నేను. పప్పు అయితే మెదుపుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాము. ఆయిల్ వేసేసి తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అయితే ఎక్కువ వేసుకుంటాను నేను. అయినా మా పిల్లలు తినరు. 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. ఇప్పుడు పప్పు వేసుకున్నాను. పప్పు గట్టిగా ఉండే కంటే కొంచెం ఇలా వాటరీగా ఉండడమే చాలా బాగుంటుంది తినడానికి. ఇలా ఉన్నప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకున్నాను లాస్ట్లో. ఇప్పుడైతే అన్నం వడ్డించుకున్నాము. ఇలా పప్పు వేసుకొని కాకరకాయ ఫ్రైతో అయితే నేను వేసుకుంటున్నానండి. నేను చేసిన పప్పు మీకు చాలా నచ్చిందా? బాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.